నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. బాధిత కుటుంబాల ఓదార్పులను ఓట్ల రాజకీయం చేయడం గొడ్డలిపాటి నయ్యానికి నిదర్శనం. వైసీపీ నేతల తీరుపై మండిపడ్డ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కూటమి పాలనలో రాష్ట్రం అటవిక రాజ్యంగా మారిందన్న వైసీపీ నేత సజ్జల. దేశంలో ఎక్కడ లేని అరాచకం, హింసకాండ ఏపీలో జరుగుతుందని మండిపాటు. ఒంగోలు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వికాసిత్ భారత్ స్వర్ణాంధ్ర కార్యక్రమం. జిల్లాలో అభివృద్ధి పనులపై సమీక్షించిన 20 సూత్రాలు. అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్. హైదరాబాద్ను ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మృతి చెందిన పర్మనెంట్ ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం 2 కోట్ల వరకు ఆర్థిక ప్యాకేజీ అందుతుందని వివరించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు కూడా 1 కోటి వరకు నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు. బాధిత కుటుంబాల ఓదార్పులను ఓట్ల రాజకీయం చేయడం గొడ్డలిపాటి నైజానికి నిదర్శనమంటూ వైసీపీ నేతల తీరును మంత్రి కొండపల్లి ఎండగట్టారు. మొన్న జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి రావడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనందరికీ తెలుసు, స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నానికి మరి ఆంధ్రాకి ఒక గౌరవకరమైనటువంటి స్టీల్ ప్లాంట్. కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి నడపడం జరుగుతుంది. ఈ ఆర్ఎన్ఎల్ ప్లాంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. ఒక ఎస్ఎంఎస్ ఫర్నెస్ 2 నుంచి మొదటిగా ఒక ప్లాంట్ బ్లాస్ట్ అవ్వడం, అక్కడ ఫర్నెస్ బ్లాస్ట్ అవ్వడం వల్ల 3 గంటల 57 నిమిషాలకు ఒక యాక్సిడెంట్ జరిగింది. అందరూ కూడా వెంటనే అలర్ట్ అవ్వడం వల్ల అక్కడ పనిచేసే వ్యక్తులందరూ కూడా బయటకు రావడం జరిగింది. కానీ రెండో బ్లాస్ట్ ఏదైతే ఉందో ఎస్ఎంఎస్ 1 ప్లాంట్లో 4.25 గంటలకు జరిగింది. ఈ ప్లాంట్లో ఉన్నటువంటి 8 మంది ఎంప్లాయీస్ ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళు తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల వాళ్ళు ఆ యాక్సిడెంట్లో మనం కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరం. ఎందుకంటే ఇన్సిడెంట్లో ఇంకొక 6 మంది కూడా గాయపడ్డారు. గాయపడినటువంటి వ్యక్తులు కూడా వెంటనే హాస్పిటల్కి పంపించడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈరోజు మార్నింగ్ కూడా దురదృష్టం ఒక వ్యక్తి కూడా మనం కోల్పోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే సేఫ్టీ నార్మ్స్ ఎన్ని క్రియేట్ చేసినా, ఎంత మానిటర్ చేసినా ఇండస్ట్రియల్ ఇకోసిస్టంలో ఇలా యాక్సిడెంట్ కావడం అనేది ఖచ్చితంగా మనం ఇప్పుడు కూడా భవిష్యత్ కాలంలో ఒక అలర్ట్ సిస్టమ్ అనేది పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే తన ఉపాధి కోసం అని చెప్పి ప్లాంట్లోకి వచ్చి పనిచేసి అటు బ్లూ కాలర్ కానీ వైట్ కాలర్ కానీ ఇంజనీర్స్ కానీ ఒక ప్రొడక్షన్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు వాళ్ళు వృత్తిరీత్యా పనిచేస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి యాక్సిడెంట్ జరగడం ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని వెనక్కి తీసినటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ కేంద్ర రాష్ట్ర మంత్రులందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. వెంటనే అక్కడ కేంద్ర మంత్రులు కూడా రావడం జరిగింది. కుమారస్వామి గారు కానీ, సంబంధించిన శాఖ మంత్రివర్యులు, అలాగే మన రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ వర్మ గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అఫైర్స్, ఆయన కూడా వెంటనే వెళ్ళి సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించి అసలు భవిష్యత్తులో ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని పూర్తిగా విశ్లేషణ చేస్తూ మరి అలాగే ఉన్నటువంటి యాక్సిడెంట్లో ఎవరైతే కోల్పోయారో వాళ్ళ కుటుంబాలను కలిసి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఈరోజు పూర్తి స్థాయిలో ప్రభుత్వం పనిచేస్తున్న తరుణంలో ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకులు, గొడ్డలపాటి నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఖచ్చితంగా ఒక అపోజిషన్ పార్టీ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళకి ధైర్యం నింపాలి. కానీ ఒక ఆరోపణలు చేయడం అనేది చాలా బాధాకరం. అంటే లేనిపోయిన ఆరోపణలు, అంటే ధైర్యం నింపి ప్రభుత్వం ఖచ్చితంగా మీకు న్యాయం చేకూరుస్తామని ఒక మాట ఇవ్వాలి తప్పించి ఈరోజు వచ్చి ఒక ఆరోపణలు చేసి ఆ ఆరోపణలో కూడా స్టీల్ ప్లాంట్లో నుంచి ఉద్యోగాలు తీసేస్తున్నామని చెప్పారు. అసలు ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా తొలగించలేదనే విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి 440 కోట్లని ఇతర అవసరాలకు మళ్లింపు చేశారని చెప్తున్నారు. పూర్తిగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. క్యాపిటల్ షేర్ వచ్చి 1140 కోట్లు,
ఈ 1140 కోట్లు కూడా వాళ్ళు ఏంటి ఖర్చు పెట్టారనేది పూర్తిగా వివరాలు ఇవ్వడం జరిగింది. ఏదైనా లోన్స్ క్లోజ్ చేయాలన్నా, ఏదైనా అంటే పెండింగ్ పేమెంట్స్ ఏమన్నా దాన్ని క్లోజ్ చేయడానికి క్యాపిటల్ షేర్ కింద 1140 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈక్విటీ షేర్ కింద 10,300 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ 10,300 కోట్లు కూడా 4,000 కోట్లు రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి, 5,000 కోట్లు ప్లాంట్కి అప్గ్రేడేషన్కి, మళ్ళీ ఆపరేషన్స్ తీసుకురావడానికి ఖర్చు పెట్టడం జరిగింది. వైసీపీ పొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళి ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. వారికి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రం అటవీ రాజ్యంగా మారిందని, రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారని, దేశంలో ఎక్కడ లేని అరాచకం, హింసాకాండ ఏపీలో జరుగుతుందని మండిపడ్డారు. సమర్థత కలిగిన పోలీసు అధికారులను ప్రక్కన పెట్టారని, తమకు అనుకూలమైన పోలీసులతో ప్రత్యర్థులను వేధిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు నిత్రీకృతంగా మారాయని, అత్యంత దారుణమైన పాలనను ప్రజలు ఇప్పుడు చూస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేస్తున్నారో అవన్నీ కాకుండా వాటి మీద ఇంకా 2 3 వేరే కూడా ఇస్తాం, కొత్తవి ఇస్తామని ఊదరగొట్టిన వాళ్ళు, ఆ తర్వాత అసలు ఉన్నవి కూడా ఊడబీకడం అనేది, అది కూడా కక్షతో చేసినట్టుగా ఉన్న పథకాలన్నీ, ఉదాహరణకు ఆరోగ్యశ్రీ లాంటిది ఉంది, అది ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టింది. ఆ తర్వాత చచ్చినట్టు అందరూ అమలు చేయక వాళ్ళు కూడా ఎవరున్నా చేయక తప్పని కార్యక్రమం. ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారిది తీయాలని వాళ్ళ కోరికన్నా, ఆ ఉన్నదాన్ని ఏమాత్రం కదిలించినా ఎక్కడ వ్యతిరేకత వస్తుందనే భయంతో నీరు గార్చడం మొదలుపెట్టారు. దాన్ని మెల్లగా ఇచ్చేయారు కానీ పూర్తి ఎత్తేలా, ఇప్పుడు ఏకంగా ఎత్తేసే దీనికి బరి తెగించిపోయారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మొదలుపెట్టినవైతే పేర్లు మార్చి అరాకొర ఇవ్వడము లేదా పూర్తి ఎత్తేయడము 2 చేశారు. అందుకే 5 ఏళ్లలో 15 ఏళ్ళు 20 ఏళ్ళంత కాలంలో చేసే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పే 40 ఏళ్ళు 45 ఏళ్ళ అనుభవం లేదా 75 ఏళ్ల వయసు, దేశ రాజకీయాలు చక్రం తిప్పే చరిత్ర అంతా పక్కన వెళ్ళిపోయి ఆయన 15 ఏళ్ళు చూపిస్తే ఈయన 15 ఏళ్ళు వెనక్కు తీసుకెళ్ళింది అనేది మనకి 2 ఏళ్లలోనే కనిపిస్తుంది. రాష్ట్రాన్ని 15 years 20 years వెనక్కు తీసుకెళ్ళిపోయాడు. ఏదో వచ్చామా పరిపాలించినామో పోయినామని ఉన్నా బాగుండేదేమో, కాదు నేను ఏదో రాష్ట్రం మీద కక్ష కట్టిన వ్యక్తి ఎట్లా బిహేవ్ చేస్తాడో వ్యవహరిస్తాడో ఈ 2 ఏళ్లలో అది పూర్తి విశ్వరూపం చూపించాడు. అది అందరం గమనిస్తున్నాం. ఎక్కడన్నా సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు నిస్సహాయ పరిస్థితిలో ఉండేట్టు, లేదా వాళ్ళని తీసుకెళ్ళి వీఆర్లోనో పక్కన పడేసి తన చెప్పు చేతుల్లో ఉండే ఒక సిస్టమ్ను తయారు చేసి 2 ఏళ్లలో అది రికార్డు సాధించినాడు. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సంక్షోభ సమయం 2 ఏళ్ళు తీసేస్తే 3 ఏళ్లలో దేశంలోనే అగ్రగామిగా సంక్షేమంలో కానీ మిగిలిన వాటిలో కానీ ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం రికార్డు స్థాయిలో వేరే వాళ్ళు కేంద్రంతో సహా అక్కడ ఒకటి ఉంది, ఒక స్టేటు కొత్తగా ఫస్ట్ టైం సీఎం అయినా ఆయన చూపుతున్నవన్నీ ఆదర్శప్రాయంగా ఉన్నాయి, నిజంగా అమలు చేయగలిగినవి, అమలు చేయాల్సినవని భావించి ప్రశంసలు ఇస్తుంటే ఈయన వచ్చి రివర్స్ రికార్డ్ ఏదైతే ఉండకూడదనుకున్న వర్స్ట్ అతి నికృష్టమైన పాలన, రాక్షస పాలన ఎట్లుంటుంది అనేది 2 ఏళ్లలోనే చూపించాడు. బహుశా గతంలో ఆయన పాలనలో కూడా ఇంత అన్యాయమైంది ఉండేది చంద్రబాబు నాయుడు పాలనలో. ఇది 2 ఏళ్ల అనుభవం. అందుకే నేను ఇంతకుముందు అన్నట్టు 2 years అయింది. 2 years అయిన సందర్భంగా మనము ప్రతి సంవత్సరం ఇంక్లూడింగ్ కోవిడ్తో సహా ఆ టైంలో సహా ప్రభుత్వం అంటే ఇట్లుండాలి, నిజంగా ప్రభుత్వంతో వేరే పని ఏముంది, ప్రజలకు ఎప్పుడు అవసరం అవుతుంది, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకు ఏది చేయగలిగినప్పుడే అవసరం. మిగిలిన టైంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతుంటారు. ప్రభుత్వం ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ప్రజలు ఉంటారు. 2 ఏళ్లలోనే ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్నాడు అనేది మనకు ఒకటి కనపడుతుంది. వెళ్ళి చెప్పుకోవడానికి ఒక్క పథకము లేదు, ఒక్క రీజన్ లేదు. ఇంకా ఏం చేస్తున్నాడా అంటే ఇంతకుముందు నేను నెట్టు తప్పుడు కేసులు పెట్టడం, అడ్డంగా ఎక్కడికెక్కడ తొక్కి ఇది చేయడం, అది వైఎస్ఆర్సీపీని దాటిపోయింది. సామాన్యులందరూ కూడా దీనికి బాధితులు అవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మొదలైన ఈ అణచివేత, ఈ ఎక్కడికెక్కడ తప్పుడు కేసులో ప్రశ్నించే గొంతును ఇది చేయడం అనేది ఇప్పుడు అది మామూలు జనం మీదకి అందరి మీదకి పోతుంది.
ఇది సహజంగానే జరుగుతుంది. ఏ నిరంకుశత్వం, ఏ నియంత పాలనలో అయినా ఏది జరుగుతుందో అది ఇప్పుడు మనం చూస్తాం. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో 20 సూత్రాలు అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పాల్గొన్నారు. జిల్లాలో అభివృద్ధి పనులపై కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో దినకర్ సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని, అధికారులకు కూడా అభివృద్ధికి సహకరించాలని దినకర్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న పనులు అంశాలపై అధికారులతో చర్చించారు. రామ్జీ వికసిత్ భారత్ రామ్జీ మన్రేగాని రీప్లేస్ చేస్తూ ఇంకా నాణ్యమైనటువంటి గ్రామీణ ఆస్తుల కల్పన ద్వారా అదనంగా గతంలో 100 రోజులు మాత్రమే పని దినాలు ఉండేటటువంటి పరిస్థితి నుంచి మరొక 25 రోజులు పని దినాలు పెంచేటటువంటి విధంగా వ్యవసాయ పనుల సమయంలో 60 రోజులు వెసులుబాటిస్తూ ఈ కార్యాచరణ తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. నేషనల్ హెల్త్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయడానికి సంబంధించిన అంశంలో టీఆర్ వైద్య సేవకి సంబంధించి, అదేవిధంగా 108, 104, 102 వెహికల్స్కి సంబంధించినటువంటి ఆ సేవలు ఏ విధంగా అవసరమైనటువంటి ప్రజలకి అందిస్తున్నాము అనేటటువంటి అంశం మీద జిల్లాలో పేద ప్రజలకి నాణ్యమైనటువంటి విద్యని అలాగే అందించడం ద్వారా అత్యుత్తమ మానవ వనరులుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతను తీర్చిదిద్దటం, అలాగే ఆరోగ్య ప్రకాశం జిల్లాగా వైద్య సేవలు అందించేటటువంటి విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి వివిధ రకాల కేంద్ర రాష్ట్ర పథకాలకు సంబంధించి వినియోగించాల్సినటువంటి తీరు మీద తల్లికి వందనం, అదేవిధంగా డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి చాలా చక్కగా అమలవుతున్నట్టుగా అధికారులు ఇక్కడ ఉండేటటువంటి సమాచారాన్ని ఇవ్వటం, వాళ్ళు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి తయారు చేసే దానిలో ఎక్కడైనా నాణ్యత లోపాలు ఉంటే వాటిని సవరించి వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని అపాయింట్ చేసి ముందుకెళ్ళేటటువంటి విధంగా వెళ్ళడం, ఇటువంటి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నట్టు అధికారులు చెప్పడం జరిగింది. పిఎం శ్రీ మనబడి మన భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నామో దానిలో 3 ఫేజుల్లో కూడా 50కి పైగా పాఠశాలని కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటటువంటి నిధులతోటి దాదాపు 7,20,00,000 చిల్లర వరకు ఏదైతే మంజూరైందో దాన్ని మ్యాక్సిమం వినియోగించుకొని ఈ అకాడమిక్ ఇయర్ రేపు రాబోయే సమయానికి మొత్తం కూడా పూర్తి చేసి ఆ విద్యార్థులకి అందుబాటులో ఉండేటటువంటి విధంగా అధునాతన సౌకర్యాలు ఏ అవసరమో ల్యాబ్స్ కానీ లేకపోతే వారికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. అలాగే పీటీఎం ద్వారా ఏదైతే విద్యాశాఖ తీసుకున్నటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి కార్యక్రమము, అలాగే డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, పిఎం పోషణ సమన్వయంతో చేసే కార్యక్రమం, తల్లికి వీటన్నిటి వల్ల 10th క్లాస్లో పాస్ పర్సంటేజ్ కూడా గణనీయంగా పెరగటం, రాష్ట్రంలో 4వ స్థానంలో ప్రకాశం జిల్లాని నిలబెట్టారనేటువంటి దానికి మనం అభినందించాలి. అధికారులని చాలా చక్కగా పనితీరుని మెరుగుపరిచేటటువంటి విధంగా ఇక్కడ ఉండేటువంటి విద్యా ప్రమాణం పెంచే విధంగా చేస్తున్నట్టు ఏదైతే సూచికలు కనపడతా ఉన్నాయి. అలాగే ప్రకాశం జిల్లా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజలకి సురక్షిత తాగునీరు అందించడానికి జల్ జీవన్ మిషన్ గ్రామీణ ప్రాంతాల్లో ఇదివరకు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం జిల్లాకి కార్యాచరణ వెలుగొండ ద్వారా సస్టైనబుల్ వాటర్ సోర్స్ ద్వారా ఆ కార్యక్రమము అవుతుంది. వాళ్ళ మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత కొత్తగా మనకి కందుకూరు, అద్దంకి ఇక్కడ యాడ్ అయిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించి ఒకటి గుళ్ళకమ్మ, రెండవది అలాగే రామతీర్థానికి సంబంధించినటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని సోర్స్గా తీసుకొని మనం ఇక్కడ చేస్తాం. దానికి డిపిఆర్స్ తయారు చేయటము, దాన్ని ఏ విధంగా ప్రజలకి హెడ్ నుంచి టేల్ ఎండ్ వరకు కూడా ఏ విధంగా వాటర్ సర్వీస్ అనేది ప్రతి గ్రామానికి సురక్షిత తాగునీరు అందించడానికి కావాల్సినటువంటి ప్రణాళిక తయారు చేయాలని అధికారులతోటి తెలియజేయడం జరిగింది. అలాగే ఒంగోలు పట్టణానికి ముఖ్యంగా అమృత్ పథకం, అమృత్ 1కి సంబంధించి 125 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.